మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ మీద కాల్పుల కేసు మిస్టరీ వీడుతోంది. ఆయన మీద కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులు ఆయనకు తెలిసిన వారే అని సమాచారం. విక్రమ్ గౌడే వారిని కిరాయికి మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. అయితే కాల్పులు ఎలా జరిగిందన్న దాని మీద ఇవాళ పోలీసులు క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సినిమా స్టోరీలా అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో 5గురిని అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ కేసులో విక్రమ్ గౌడ్ A1 గా, ఇండోర్కు చెందిన షూటర్ నందు A2 గా, హైదరాబాద్కు చెందిన అహ్మద్ ఖాన్తో పాటు ఇంకో 3 మీద కేసు నమోదు చేశారు పోలీసులు. విక్రమ్ మీద కాల్పులు జరిపిన పిస్టల్ షేక్పేట్ నాలాలా పారేశామని నిందితులు చెప్పడంతో దాంట్లో వెతుకుతున్నారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ రవికిరణ్ చెప్తాడు. రవికిరణ్, విక్రమ్ గౌడ్ పై ఎలాంటి కేసు నమోదయ్యే ఛాన్స్ ఉంది? ఎందుకంటే విక్రమ్ గౌడే A1 కాబట్టి. సౌమ్య, హైదరాబాద్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడైన విక్రమ్ గౌడ్ కేసులో కర్త కర్మ క్రియ విక్రమ్ గౌడే అని పోలీసులు తేల్చారు. ఇతని మీద పోలీసులు IPC 120, 120B, 420 అలాగే ఆర్మీ యాక్ట్ 27 ప్రకారం కూడా కేసులు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం ఇన్వాల్వ్ అయిన ఎవరైతే సుపారి అంటే విక్రమ్ గౌడ్ ఈ కేసు మొత్తం దగ్గరుండి తన మీద తానే కాల్పులు చేయించుకున్నట్టు కూడా పోలీసులు తేల్చారు. దీంతో ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విక్రమ్ గౌడ్ని కూడా అంటే ఈ కేసులో మొత్తం విక్రమ్ గౌడ్తో సహా మొత్తం 6 మంది నిందితులు. A1 వచ్చేసి విక్రమ్ గౌడ్, A2 వచ్చేసి నందు, A3 వచ్చేసి అహ్మద్ ఖాన్, A4 వచ్చేసి మురళి, A5 వచ్చేసి రాజు, A6 వచ్చేసి రాజశేఖర్. వీళ్ళందరినీ కూడా ముఖేష్ గౌడ్ ఎవరైతే విక్రమ్ గౌడ్ ఉన్నారో విక్రమ్ గౌడ్ వీళ్ళందరినీ కూడా ఎవరైతే 5గురు ఉన్నారో ఆ 5గురితోటి కూడా చాలా రోజుల నుంచి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే విక్రమ్ గౌడ్ కొన్ని ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. తర్వాత ఆ ఆర్థిక లావాదేవీల నుంచి తప్పించుకునేందుకు ఏదో ఒక డ్రామా వేసి ఆ అప్పులు ఏదైతే తనకున్న అప్పులను కానీ తనకున్న ఆర్థిక ఇబ్బంది కానీ సైడ్ ట్రాక్ పట్టించాలనే ఉద్దేశంతో గత కొన్ని నెలల నుంచి కూడా విక్రమ్ గౌడ్ ప్లాన్ చేస్తున్నట్టు కూడా పోలీసుల దర్యాప్తుతో తేలింది. దీనిలో భాగంగా ఏదైనా ఒకటి క్రియేట్ చేయాలి, తన మీద కాల్పుల అటెంప్ట్ లాంటిది లేకపోతే సుపారీ లాంటిది ఏదైనా ఒక ప్లాన్ చేయాలని అతని మైండ్కి వచ్చింది. తర్వాత సినీ పక్కలే కూడా విక్రమ్ గౌడ్ చాలా నెలల నుంచి ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఎవరైతే షూటింగ్లో ఆరితేరారో షూటింగ్లో ఆరితేరిన వ్యక్తులతో సహా తర్వాత సుపారీ మర్డర్లో ఎక్కువ చేసే వాళ్ళు కూడా రాయలసీమ చెందిన వాళ్ళు ఉంటారు. కాబట్టి రాయలసీమ చెందిన వ్యక్తులను కూడా కొందరిని ఇన్వాల్వ్మెంట్ తీసుకోవడం జరిగింది. వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోటి విక్రమ్ గౌడ్ 5 రోజుల క్రితం ఆ రోజు కూడా ఏదైతే కాల్పులు జరిగిన ఘటన రోజు ఉందో 5 రోజుల క్రితం జరిగింది. ఆ రోజు కూడా మధ్యాహ్నం లాంటి ప్రాంతాల్లో కూడా వీళ్ళందరినీ కూడా ఒక హోటల్లో కలిచారు. తర్వాత ఆ రోజు నైట్ ఏం చేయాలి, ఎలా షూట్ చేయాలి, ఎన్ని రౌండ్లు షూట్ చేయాలి, ఎక్కడ షూట్ చేయాలి, ఇదంతా ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే షూట్ చేసే క్రమంలో ఏమాత్రం మిస్టేక్ అయినా విక్రమ్ గౌడ్ చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి షూటర్ ఎవరైతే షూట్ చేసే వ్యక్తి ఉందో ఎవరైతే షూట్ చేసే వ్యక్తి పక్కగా అనుకున్న ప్లేసుల్లో షూట్ చేస్తేనే ప్రాణాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ న్యూస్ బయటకు వచ్చి సెన్సేషన్ అయ్యి తనకున్న అప్పుల బాధ నుంచి ట్రాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా ప్లాన్ ప్రకారంగా ఇన్సిడెంట్ జరిగిన రోజు వీళ్ళందరూ ఒక హోటల్ కలవడం, మాట్లాడుకోవడం, డిస్కస్ చేసుకోవడం, ఎలా షూట్ చేయాలి ఇవన్నీ కూడా చేసుకోవడం లాంటివి జరిగింది. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి కూడా ఈయన ఇంటికి వెళ్ళడం జరిగింది. తర్వాత 3.5 గంటల ప్రాంతంలో ఈ కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. ఒక మొత్తం 2 రౌండ్ల బుల్లెట్ జరిగాయి, అక్కడ రౌండ్లు జరిగాయి. దాంతోపాటు ఒక బుల్లెట్ ఏమో తన శరీరాన్ని తాకుట్టు వెళ్ళింది, అక్కడ గాయమైంది. మరొక బుల్లెట్ అతను వెన్నపూసలో ఉండిపోయింది. ప్రస్తుతం అయితే అతను అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఒక బుల్లెట్ మాత్రం వెన్నపూసలో ఉండడంతో దాన్ని బయట తీస్తే ప్రమాదం ఏర్పడుతుంది కనుక లోపలనే అది డాక్టర్లు ఉంచారు. అలా ఉండడం వల్లతో ఎలాంటి ప్రాణాపాయం లేదు, కానీ తీస్తేనే ప్రాణాపాయం అన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. సో ఈ కేసులో మొత్తంగా 5 రోజులుగా బంజారాహిల్స్ పోలీసుల్ని, వెస్ట్ జోన్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు అందరూ కూడా చాలా సైడ్ ట్రాక్ పట్టించారు. ఎవరైతే విక్రమ్ గౌడ్ ఉందో కేసు మొత్తం నాకు ఏం తెలియదు, నేను ఇంట్లో ఉన్నాను, గుర్తు తెలియని దుండగులు వచ్చి బైక్ మీద హెల్మెట్ పెట్టుకొని 2 దుండగులు వచ్చి తన మీద కాల్పులు జరిపాడని ఒక స్టేట్మెంట్ విక్రమ్ గౌడ్ ఇవ్వక మరొక స్టేట్మెంట్ మాత్రం భార్య షిపాలు ఇచ్చింది. కారులో వచ్చి కాల్పులు జరిపినట్టుగా షిపాలు చెప్పింది. తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత కూడా కంప్లైంట్ ఇచ్చే ముందు కూడా అతను ఎవరైతే విక్రమ్ గౌడ్ ఉన్నాడో అతని దగ్గర నుంచి కూడా కొన్ని వివరాలు సేకరించిన తర్వాతనే భార్య కూడా షిపాలి పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ పోలీసు ఎవరైతే స్టార్టింగ్లో ఈ కేసులు అంటే ప్రతిరోజు ఈ విక్రమ్ గౌడ్ కేసులో ట్విస్ట్ జరుగుతుంది. మొదటి రోజు అయితే కనుక పోలీసులు మామూలుగా అయితే ఆ ఏరియా అనుమానాస్పద
ఆదంగా లాంటిది వచ్చి కావాలని పని కట్టుకొని దుండగులు వచ్చి కాల్పులు జరిగినట్టు కూడా ఎక్కడ పోలీసులకు ఎలాంటి ఆధారం దొరకలేదు. తర్వాత ఎవరైతే ఈ కేసులో రోజుకింత ట్విస్ట్ అంటే రోజుకు కొత్త కొన్ని వస్తుందో పోలీసులు దీన్ని సీరియస్ తీసుకొని ఎవరైతే విక్రమ్ గౌడ్ ఉన్నారో ఆ విక్రమ్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన విక్రమ్ గౌడ్ సంబంధించిన కాల్ డేటాని తీసుకొని అందులో వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఎవరైతే కాల్పులు జరిగే ముందు రోజు కూడా వీళ్ళతో మాట్లాడడం జరిగింది. వీళ్ళ 1 month 3-4 months నుంచి కూడా ఎంత ప్లాన్ జరుగుతున్నట్టు. తర్వాత ఇతను మాట్లాడిన టైంలో వాళ్ళందరూ కూడా ఎవరైతే అక్యూజ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రాయలసీమలో అనంతపురం, చిత్తూరు, రాయలసీమ లాంటి ప్రాంతాల్లో వాళ్ళన్నట్టు కూడా గుర్తించారు. అంటే రాయలసీమ సంబంధించి సుపారి ఎవరైతే మర్డర్ చేస్తారో సుపారి సంబంధించిన వ్యక్తులతో డీల్ మాట్లాడుకొని తన మీద అటెంప్ట్ లాంటి చేయాలి, ఎక్కడ కూడా ప్లాన్ పక్కన చేసుకోవాలి, ఎక్కడ కూడా ఇది ఎక్కడ బయట కావద్దు, చాలా సీక్రెట్ జరగాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇదంతా కూడా సీన్ చేశారు. 5 రోజులు పోలీసులే ముఖ్యం పట్టించని చెప్పుకోవచ్చు. తర్వాత ఆ రోజు కాల్పుల ఘటన జరిగిన తర్వాత ఎవరైతే 5 వ్యక్తులు కాల్పుల ఘటన అంటే గన్ను ఉపయోగించారో ఆ గన్నును కూడా కాల్చిన తర్వాత ఆ వెపన్ తీసుకోవడం వెళ్ళడం జరిగింది. ఆ వెపన్ కూడా కనపడకుండా వాళ్ళు తిరిగి పారిపోయేటప్పుడు 5 కూడా పారిపోయేటప్పుడు షేక్పేట నాలలో కూడా ఆ గన్ను వేయడం జరిగింది. వీరందరినీ కూడా అధికారులు విచారించినప్పుడు ఆ షేక్పేట నాలలో గన్ను వేసినప్పుడు పోలీసులు కూడా జేసీఎం సాయంతో ఆ గన్నును కూడా రికవర్ చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. దీని మీద ఈ ఓవరాల్ మీద అంటే ఈ కేసులో మొత్తం 6 వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు. ఆ 6 వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సిసి మహేందర్ రెడ్డి ఈ విక్రమ్ గౌడ్ కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించబోతున్నారు. దాంతో పాటు 5 నిందితులను కూడా మీడియా ముందు ప్రవేశపెడుతున్నారు. అయితే ఇక్కడ వచ్చేసి ఈ కేసులో 6 అరెస్ట్ కాబట్టి ఇక్కడ వచ్చేసి మొత్తం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తానికి అయితే 5 వ్యక్తుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. విక్రమ్ గౌడ్ A1 ఉన్నప్పటికీ అతను అరెస్ట్ చేయడం కూరదు ఇప్పుడు. ఎందుకంటే ప్రస్తుతం అతను అపోలో హాస్పిటల్ లో ఐసీలో చికిత్స తీసుకుంటున్నాడు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలి కనుక కొంత టైం పడుతుంది. అతను కోలుకోవాలి, తర్వాత డాక్టర్లు సర్టిఫికేట్ ఇవ్వాలి, సిటీ ఉన్నట్టు డిశ్చార్జ్ చేయాలి. విక్రమ్ గౌడ్ ని డిశ్చార్జ్ చేసిన తర్వాతనే అపోలో హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అతన్ని అరెస్ట్ చేసి అప్పుడు రిమాండ్ తరలించే అవకాశం ఉంటుంది. ఇది కూడా కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది విక్రమ్ గౌడ్ అరెస్ట్ చేయాలంటే కనుక. కాబట్టి ఆ ప్రాసెస్ ఇప్పటికే పోలీసులు కూడా అపోలో హాస్పిటల్ కూడా ఒక లెటర్ కూడా పెట్టారు. వాళ్ళు ఇతను కోలుకోవడానికి ఎన్ని రోజులు వరకు డిశ్చార్జ్ అవ్వడానికి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వమని కూడా వాళ్ళు లెటర్ పెట్టడం జరిగింది. ఆ అపోలో హాస్పిటల్ సిబ్బంది ఇచ్చే రిపోర్ట్ మీదే తర్వాత విక్రమ్ గౌడ్ అరెస్ట్ రిమాండ్ లాంటి సంఘటనలు కూడా నెక్స్ట్ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆ లోపే ఈ కేసులో సంబంధించిన మొత్తం కొలికి వచ్చేసింది కాబట్టి 5 వ్యక్తులు అరెస్ట్ చేసి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తానికి అయితే ఈ కేసులో ఎన్నో మలుపులు తిరిగి చివరికి విక్రమ్ గౌడ్ ఎవరో అగంతకుడు వచ్చి కాల్పు జరిపిన కేసులో మొత్తానికి ఓవరాల్ గా కర్తా కర్మ కేసు తానే అయ్యాడు. చివరికి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళే తన మీద కేసు రివర్స్ అయ్యేసరికి ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా కొన్ని ఆందోళన ఉంది. తర్వాత సిపాలి భార్య కూడా తనకి ఏం తెలియదు కేసు గురించి, ఆయన ఈ విధంగా అంటే విక్రమ్ గౌడ్ ఈ విధంగా చేసిన ఉద్దేశం నాకు అంటే కంప్లైంట్ ఇచ్చాను కానీ విక్రమ్ గౌడ్ ఇంత స్కెచ్ వేశారన్న విషయం నాకు కూడా తెలియని కూడా భార్య చెప్పడం జరుగుతుంది. మొత్తానికి అయితే 5 రోజుల టాస్క్ ఫోర్సులు పోలీసులు గానే 10 ప్రత్యేక బృందాలు తీవ్రంగా శ్రమించి వాళ్ళు కాల్ డేటా తోటి టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటిని కూడా స్టడీ చేసి ఎట్టకేళ్లకు దీనిలో ఇన్వాల్వ్మెంట్ అయిన 5 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిని మరి కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్నారు. విక్రమ్ గౌడ్ కూడా మెడికల్ రిపోర్ట్ ఆధారంగా అతను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించే అవకాశం ఉంది. మొత్తానికి అయితే 5 రోజుల సిస్టర్ రోజుకో సిస్టర్ అనంతరం కూడా ఈ కేసు కొలికి వచ్చినట్టు కూడా చెప్పుకోవచ్చు సౌమ్య. ఓకే రవికిరణ్.